హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ శ్రావ్యశ్రీ వ్లాగ్స్. టుడే స్పెషల్ బెల్లం పరమాన్నం అండి. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ బెల్లం పరమాన్నం ఒక్కసారి నేను చెప్పే విధంగా ఈ సింపుల్ ప్రాసెస్లో చేయండి. చాలా టేస్టీగా కుదురుతుంది. లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం. అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అయితే ప్రాసెస్ చూద్దామండి. పాలు, నెయ్యి, సగ్గుబియ్యం, బెల్లం తురుము, బియ్యం, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు తీసుకోవాలండి. ముందుగా అయితే ఒక గ్లాస్ బియ్యాన్ని గిన్నెలో వేసుకుని ఒక 2 సార్లు అయితే శుభ్రంగా బియ్యాన్ని కడుక్కోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం మంచి వాటర్ అని వేసుకుని మీకు టైం బట్టి ఒక అరగంట కానీ ఒక గంట కానీ నానబెట్టుకోవాలండి బియ్యాన్ని. నేనైతే ఒక అరగంట నానబెట్టుకున్నాక తర్వాత ప్రాసెస్ అయితే చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకుని ఇప్పుడు ఒక 5 గ్లాసులు చిక్కన పాలు తీసుకోండి. నేను కాచిన పాలే తీసుకుంటున్నానండి, మీరు పచ్చి పాలైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5 గ్లాసులు పాలు వేసుకున్నాక ఇప్పుడు అదే గ్లాస్తో వాటర్ కూడా వేసుకుందామండి. ఇప్పుడు 5 గ్లాసుల పాలకి 3 గ్లాసులు వాటర్ అయితే సరిపోతాయండి. ఒక 3 గ్లాసులు వాటర్ కూడా వేసుకోండి. నేనైతే ఈ ప్రాసెస్ అంతా స్టవ్ వెలిగించకుండా చేస్తున్నానండి. ఇప్పుడు 3 గ్లాసులు వాటర్ కూడా వేసుకున్నాక ఇప్పుడైతే మనం స్టవ్ అయితే వెలిగించుకుందామండి. మనం ఎప్పుడైనా సరే పాలు కాచినప్పుడు మనకి హై ఫ్లేమ్లో పెట్టి కాయకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాయాలండి పరమాన్నానికి ఎప్పుడైనా. ఒకసారి ఈ విధంగా గరిటెతో కలుపుకున్నాక ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి, చూసారా నేను అయితే ఒక అరగంట నానబెట్టుకున్నాను. మీరు కావాలంటే ఒక గంట కూడా నానబెట్టుకోండి. ఇప్పుడు నీళ్ళన్నీ ఇలా నెవిర్చుకుని ఈ బియ్యాన్ని అయితే ఈ పాలు అయితే వేసేసుకుందాం. నేను కాచిన పాలే కాబట్టి కొంచెం పాలు అనేవి హీట్ అవ్వాక రైస్ అయితే వేసేస్తున్నానండి. మీరు పచ్చి పాలు అయితే ఒక పొంగనిచ్చి అప్పుడు బియ్యాన్ని వేసుకోండి. ఈ విధంగా బియ్యం అనేది వేసాక ఒకసారి గరిటెతో ఈ విధంగా కలుపుకోండి. గరిటెతో కలుపుకోకపోతే మనకి బియ్యం అనేది వంటల కింద కట్టేస్తుందండి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు అనేవి కాచుకుందామండి. ఇప్పుడు పాలు అనేవి కొంచెం కాగాక ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక 1/2 గ్లాస్ సగ్గుబియ్యం అనేవి కూడా వేసుకుని ఈ విధంగా గరిటెతో ఒక్కసారి కలుపుకోవాలండి. నేను పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నాను, మీ దగ్గర చిన్న సగ్గుబియ్యం ఉంటే అవి కూడా తీసుకోవచ్చండి. కొంతమంది అయితే ఈ సగ్గుబియ్యం అనేది స్కిప్ చేసి ఓన్లీ రైస్తోనే చేస్తారండి పరమాన్నం. కాకపోతే ఇలా సగ్గుబియ్యం అనేది వేసుకొని చేసుకుంటే పరమాన్నం అనేది మరింత టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి సగ్గుబియ్యం అనేది వేసాక ఈ విధంగా ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలండి. మనం ఈ పాల్లో రైస్ అనేది ఉడికించుకోవడం వల్ల పరమాన్నం అనేది మరింత టేస్టీగా ఉంటుందండి. కొంతమంది అయితే ఫస్ట్ రైస్ని వాటర్లో ఉడకబెట్టి తర్వాత అయితే పాలని వేస్తారు. అలా కాకుండా ఇలా నేను చెప్పే విధంగా ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా కుదురుతుందండి పరమాన్నం అనేది. చూసారా రైస్ అనేది మనకి దగ్గరికి వచ్చేసింది, ఇంకొంచెం ఉడికితే సరిపోద్దండి. మనకి పరమాన్నానికి ఎప్పుడైనా రైస్ అనేది బాగా మెత్తగా ఉడికితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ దగ్గరుండి అయితే ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 2 నుంచి 3 యాలకులు దంచినవి వేసుకుని ఒక 2 నిమిషాలు అయితే బాగా మెత్తగా ఉడికించుకుందామండి రైస్ని. ఈ విధంగా ఉన్నప్పుడు అయితే మనం ఒకసారి కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి. మరీ దగ్గరికంటే గట్టిగా ఉడికించుకోకూడదండి, అది మనకి చల్లారిక బాగా గట్టిగా ముద్ద కింద అయిపోద్ది. ఈ విధంగా స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నాక ఇప్పుడు 1.5 గ్లాస్ బెల్లం తురుము అయితే వేసుకుంటున్నానండి. బెల్లం తురుము ఎప్పుడైనా సరే మనం స్టవ్ మీద ఉన్నప్పుడు వేసుకుంటే పాలు అనేవి విరిగిపోతాయండి. చాలామందికి డౌట్ ఉంటుంది, అందుకే స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి, మనకు పాలు అనేవి విరగకుండా ఉంటుంది. ఈ వేడికి మనకి ఆ బెల్లం ముక్కలు లైట్గా ఉన్నా కరిగిపోతాయండి. ఇప్పుడు ఇంకో బ్యాండీ తీసుకుని ఇప్పుడు ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకోండి. నెయ్యి అనేది కాగాక ఇప్పుడు ఇందులో జీడిపప్పు, కిస్మిస్ అయితే వేసుకుని నేను దోరగా వేగించుకుంటున్నానండి. అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకోవాలండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఈ జీడిపప్పు, కిస్మిస్ని అయితే మనం పరమాన్నంలో అయితే వేసేసుకుందామండి. చూసారా ఈ విధంగా వేగితే సరిపోతాయి మనకి. ఇప్పుడు ఇందులో మనం వేపించుకున్న నెయ్యి ఉంటుంది కదండి, ఆ నెయ్యి కూడా వేసేసుకుని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పరమాన్నం అయితే రెడీ అండి. మీరు కూడా తప్పనిసరిగా ఈ శ్రావణ మాసంలో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.